అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 1వ తారీఖు జూన్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం శనివారం. ఈరోజు తిథి నవమి ఉదయం 6:14 వరకు, తదుపరి దశమి తెల్లవారు 3:44 వరకు, ఏకాదశి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 2:35 వరకు, తదుపరి రేవతి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ధనపరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తగిన ఫలితం లభిస్తుంది. దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. తదుపరి సింహరాశి. సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. తదుపరి కన్యరాశి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమలో పనులు అధికమవుతాయి. ప్రయాణాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తదుపరి తులారాశి. మానసిక ప్రశాంతత కోసం దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యములు కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. తదుపరి ధనస్సు రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతారు. తదుపరి మకర రాశి. కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. తదుపరి కుంభరాశి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు అలసిరావు. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మీనరాశి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలుగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.